ఇప్పుడున్న ఈ పొలిటికల్ దీనికి సంబంధించిలో అంటే ఆంధ్ర ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? దీనివల్ల వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేకపోతే ఏంటి పరిస్థితి? ఒకటండి, ఇప్పుడు అక్కడ రాష్ట్రంలో పరిపాలన కుంటుపడింది, అవునన్నా కాదన్నా. మనకి ముఖ్యమైన కోర్ ఇంపార్టెంట్ అయినవి ఏంటి? మనకి పోలవరం ప్రాణం. అవును. అసలు మళ్ళీ అమరావతి అనేది రాజధాని లేని రాష్ట్రంగా అయిపోయింది. ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది? అమరావతి రాజధాని మా ఉద్దేశంలో అని చెప్తుంది. కానీ మరి జగన్మోహన్ రెడ్డి తోటి నువ్వు అమరావతి ఎందుకు కంప్లీట్ చేయవు? అమరావతి 3 రాజధానులు ఎందుకు నీకు? ఒక రాష్ట్రానికి 3 రాజధానులు ఉంటాయా అని అడగగలుగుతుందా? మీ ఉద్దేశం ఏంటంటే 3 రాజధానులు ఉండడం వల్ల అసలు అంటే రాష్ట్రానికి వచ్చి ఉపయోగం ఉంటుందా లేకపోతే? ఏమీ లేదండి, ఉపయోగం ఏమీ ఉండదు. 3 రాజధానుల వల్ల ఒక చోట ఉంటే ఎవరైనా అన్ని పనులకి ఒక చోటకు వస్తారు, వెళతారు. పైగా అసలు మనం ఇక్కడ ఆల్రెడీ కొన్ని పనులు అయ్యి ఉన్నాయి ఈ రాజధానిలో. ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది కదా, దానిలోనే పరిపాలన జరుగుతుంది కదా. హైకోర్టు ఉంది కదా, దానిలోనే పరిపాలన జరుగుతుంది కదా. ఇంకొన్ని క్వార్టర్స్, ఇంకొన్ని ఆఫీసులు అవన్నీ కూడా రెడీ అయినాయి కదా. దాదాపు 80% పనులు అయిపోయినాయి కదా. ఆ అయిపోయిన వాటిని కంప్లీట్ చేసుకుని ఆ రాజధానిని వాడుకుంటూ దాని స్ట్రెంగ్త్ తోటి ఈ వేరే చోట డబ్బులు ఇన్వెస్ట్ చేసే పని లేకుండా ఆ డబ్బుల్ని వేరే పనులకు వాడుకుంటూ, పైగా ఈ అమరావతిలో ఇక్కడ కొన్ని సంస్థలు ముందుకు వచ్చినాయి, మేము ఇక్కడ వస్తాము అని చెప్పి. వాళ్ళందరూ వస్తే గనక అమరావతి ఎంతో కొంత అయితే కంప్లీట్ అయ్యేది కదా. ఉద్యోగాల విషయంలో కూడా అట్లనే ఉంది కదా ఇప్పుడున్న పరిస్థితుల్లో. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. ఇప్పుడు బోర్డు ఆఫీసులు వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయినాయి. అంటే ఏం వచ్చినాయి? ఇంకా ఆఫీసులు అయితే ఇప్పుడు అక్కడికి వచ్చిన ఆఫీసులు ఏం లేవు కదా. అలా కాదు, ఇప్పుడు ఈ బిల్డింగ్లు ఇవన్నీ అయినాయి అనుకోండి. ఇప్పుడు అక్కడ ఆఫీసులు కడుతూ ఉన్నారు, కొన్ని బిల్డింగ్లు కడతా ఉన్నారు. ఈ కడుతూ ఉంటే ఏమవుతుంది? అక్కడ కొంతమందికి పని దొరుకుతుంది, లోకల్ వాళ్ళకి కానీ నాన్ లోకల్ వాళ్ళకి కానీ. ఈ నాన్ లోకల్ వాళ్ళు చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కాంట్రాక్టర్లు కూడా వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళ బిల్లులు రావట్లేదు. మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు కాంట్రాక్ట్ తీసుకున్నారు కాబట్టి మేము చెల్లించము అంటే కూడా వాళ్ళు లబోదిబ్బం అనుకుంటే వెళ్ళిపోయారు. అలాగే లోకల్ వాళ్ళకి పనులు దొరకట్లేదు. మరి ఈ పరిస్థితుల్లో వేసిన రోడ్లన్నీ పాడైపోతున్నాయి. ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టారనుకోండి, దాన్ని వాడకుండా ఉంచారనుకోండి, ఏం ఉపయోగం చెప్పండి? పాడైపోతుంది తప్పితే ఉపయోగం ఉండదు కదా. అవన్నీ కంప్లీట్ చేసుకుంటే కదా మనకు ఉపయోగం. అస్సలు అక్కడ ఏమీ జరగలేదు అని అంటే, పోనీలే ఇక్కడ ఏమీ మొదలెట్టలేదు కాబట్టి మీరు ఇంకో చోట రాజధాని మార్చారంటే కూడా అర్థం ఉంది. ఇక్కడ జరుగుతుంది కదా, ఇదే రాజధాని వాడుకుంటున్నావు నువ్వు, ఇదే రోడ్లు వాడుకుంటున్నావు, ఇదే అసెంబ్లీని వాడుకుంటున్నావు, ఇదే సెక్రటేరియట్ని వాడుకుంటున్నావు, మళ్ళీ ఇదే హైకోర్టు వాడుకుంటున్నారు. ఇంకా మీకు వచ్చిన బాధ ఏంటి? ఎంతవరకు అయితే అంతవరకు అవుతుంది కదా. అంటే అసలు అంటే ఒకటండి, బీజేపీది జగన్మోహన్ రెడ్డిది ఒకటే పందా. ఇప్పుడు ఎట్లా అయితే కేంద్ర ప్రభుత్వము నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వాళ్ళందరూ చేసిన ఏమీ లేకోకుండా ఆ పేర్లతో సహా మార్చేసుకుంటూ, అంటే వాళ్ళ ఎక్కడ ప్రణాళిక సంఘం అనేది జవహర్లాల్ నెహ్రూ పెట్టారు. ఇప్పుడు ప్రణాళిక సంఘం అనేది తీసేసి నీతి ఆయోగ్ అని మొదలెట్టారు. ప్రణాళిక సంఘానికి నీతి ఆయోగ్కి చేసే పనుల్లో ఏమీ తేడా లేదు, పేరు ఒకటే తేడా. అంటే వాళ్ళు ఏంటంటే ఆ ముద్రలు తీసేయాలి అనుకుంటున్నారు. అదే పందా జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ముద్ర అనేది ఉండటానికి వీల్లేదు. నేనంటూ వచ్చాను అంటే నేను ఒక 30 ఏళ్ళు నేను పరిపాలన చేస్తాను, వచ్చిన రోజునే అన్నాడు అతను. నేను 30 ఏళ్ళు నేను పనిచేస్తున్నాను, నేనే సీఎంని అని చెప్పి. ఆ ఉద్దేశంతో అసలు చంద్రబాబు నాయుడు మొత్తం ఇలా చుట్టి తెలుగుదేశం పార్టీని తీసి పక్కన పడేయగలను అని అనుకున్నాడు. కానీ అవుతుందండి. అప్పుడు ఎన్టీ రామారావు గారి కాలం నుంచి వస్తున్న పార్టీ అది. అందులో చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు పాలించారు దాన్ని. అంటే ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ప్లస్ విజనరీ ఉన్న నాయకుడు. ఆయన ఎంత కాదనుకున్నా విజనరీ ఉన్న నాయకుడు, ఎంతో కొంత రాష్ట్రాన్ని చేశాడు కదా. సమర్థుడైన వ్యక్తి ఎప్పుడైనా సరే తనకి సమవుజ్జి ఉండాలి అనుకుంటాడు. ఎవరైతే మనసులో శక్తిహీనంగా ఉండి పైకి శక్తివంతుడిని అని చెప్పుకుంటాడో అతను ఏం ఆలోచిస్తాడంటే, నాకంటే శక్తివంతుడు నాకు శత్రువుగా రావాలి, ఆ శక్తిహీనుడిని, తక్కువ శక్తి ఉన్నవాడిని నేను ఈజీగా గెలవగలుగుతాను, గెలుపు నాది. నేను బలవంతుడి మీద గెలిచానా బలహీనుడి మీద గెలిచానా అనేది వేరే విషయం, విజేతనైతే నేనే కదా అని ఆలోచించుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు. అసలు
నేను అదే అంటున్నా, మీ దగ్గర సరైన ధీమా ధైర్యం ఉంటే ఉమ్, సరైన ప్రత్యర్థి కోసం ఎదురు చూస్తారు. అసలు కొంతమంది నిజమైన సాహసవంతులు కావచ్చు, ధైర్యవంతులు కావచ్చు, నాయకుడు ఆ నాయకులు కావచ్చు, వాళ్ళకి ఈజీగా ఏదైనా ఫలితం వస్తే వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వదు, ఆ కిక్ ఇవ్వదు. అంటే ఈక్వాలిటీ ఉండాలి కదా, ఈక్వాలిటీ మైండ్ సెట్స్ లో కూడా ఈక్వాలిటీ ఉండాలి. అప్పుడే ఇంకా అతని మైండ్ సెట్ అది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా మనం ఈ కేసు విషయం చూసుకుంటే గనక, ఇలా కేసులు పెట్టి వేధింపులు చేసినంత మాత్రాన ఏదో ఒక సామెత ఉంది, ఒక మంచి నానుడు ఉంది, అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు అని. అట్లాగే ఎవ్వరు రైజ్ అయ్యేది వాళ్ళు రైజ్ అవుతూనే ఉంటారు. ఇప్పుడు కాలము మనకి అవకాశాలు ఇస్తుంది, మీకు ఇచ్చే అవకాశాలు మీకు ఇచ్చినట్టే రెండో వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తాయి. ఎవరి పోరాటం వారిది. కానీ అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు బ్యాక్ టు కేసులోకి వస్తే, నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ బెయిల్ పిటిషన్ దానికి సంబంధించి ఏదైతే హౌస్ అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నారో, దీనికి సంబంధించి అంటే తీర్పు ఎలా చూడొచ్చు? దీన్ని అంటే తీర్పు వచ్చే ఛాన్స్ ఉంటుందా దీంట్లో అనుకూలంగా? ఒకటండి, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు, అసలు ఇది అర్హమైన కేసే కాదు. అంతే. అంటే దేవుని నుంచి దీనిలో ఫాలో అవుతున్నాయి, సరిగా ఫాలో కావట్లేదు. కావాలని పెట్టినట్లుంది తప్పితే అసలు బేస్ లేదు. బేస్ లేదు అనడానికి ఏంటి అంటే, అసలు మీరు ఒక ప్రజాప్రతినిధిని, మాజీ ముఖ్యమంత్రిని, జడ్ కేటగిరీలో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చెయ్యాలి అంటే మీరు మొదటగా అతను ఎంత తీవ్రమైన నేరం చేసిన వాడైనప్పటికీ గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలి. 142 CRPC నోటీస్ ఇవ్వాలి, ఇచ్చి పిలిపించుకోవాలి మీ దగ్గరికి. పిలిపించుకొని కూర్చుని మాట్లాడి మీరు అడిగిన ప్రశ్నలకి అతను సరైన సమాధానాలు ఇవ్వని పక్షంలో, మీరు సంతృప్తి చెందని పక్షంలో అతన్ని మిమ్మల్ని ఇప్పుడు మేము సంతృప్తి చెందలేదు, మిమ్మల్ని ఇప్పుడు మేము అదుపులోకి తీసుకుంటున్నాము అంటే చేయగలిగింది ఏమీ లేదు. ఆ పద్ధతిలో వెళ్ళకోకుండా మీరు ఒక దొమ్మి కేసు లాగా, ఆయన అర్ధరాత్రి నిద్రపోతుంటే అక్కడికి వెళ్ళి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకొచ్చిన విధానం ఉంది చూసారా, అదే ఆ విధానమే కరెక్ట్ కాదు. మీరు తప్పు తడకలో వెళ్తున్నారు అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మీరు ఫాలో అవ్వట్ల. ఎఫ్ఐఆర్ కూడా అప్పటికి లేదు కదా, ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదు కదా. న్యాయపరమైన విషయాల్లో మీరు సరైన అడుగులు వేయలేదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. కానీ అంటే జడ్జిమెంట్ విషయంలో, అంటే నిన్న జరిగిన జడ్జిమెంట్ విషయంలో ఎంతవరకు న్యాయబద్ధంగా జడ్జిమెంట్ జరిగింది అంటారు మీ ఉద్దేశంలో? అంటే ఇప్పుడు ఇవన్నీ ఆయన మాట్లాడుతున్నారు, సుప్రీంకోర్టు లాయర్ వచ్చారు, ఇవన్నీ మాట్లాడారు, ఇవన్నీ క్వశ్చన్ చేశారు. ఇవన్నీ క్వశ్చన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఆల్రెడీ స్క్రిప్ట్ రాసుకుని పెట్టుకున్నారు. 14 రోజుల రిమాండ్ అనేది వీళ్ళు రాసి పెట్టుకున్నారు. ఇంక మీరు ఎన్నన్నా చెప్పుకోండి, మీరు చెప్పుకునేది మీరు చెప్పుకోండి, అది ఫిక్స్ అయ్యారు. ఆమెకు ఆదేశాలు ఇచ్చారు, ఆమె ఆదేశాల ప్రకారం ఇచ్చింది. ఇదంతా కూడా స్క్రిప్ట్ ప్రకారం, ఇదంతా స్క్రిప్ట్ ప్రకారమే జరిగింది. లేదు అనుకుంటే, మీరు స్క్రిప్ట్ ప్రకారం చేయలేదు అనుకుంటే కనుక ఒకటి మీరు ఆయనకు నోటీస్ ఇచ్చి ఆయన ఎక్కడున్నా సరే ఆయన రమ్మని అడిగే హక్కు ఉంది. ఆయన ఇప్పుడు అవినాష్ రెడ్డిని అలాగే చేశారు కదా. అవినాష్ రెడ్డిని అలాగే చేశారు కదా. అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకుని రాలేదు కదా. ఆయన పిలిచారు, విచారించారు. ఒకసారి కాతే 2 సార్లు, 2 సార్లు కాతే 3 సార్లు, 4 సార్లు పిలిచారు. ఇలా పిలుస్తున్నారని భయం వేసి మీరు ఏం చేశారు, ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే 142 CRPC ఇస్తే గనక, నోటీస్ ఇస్తే గనక ఈయన కూడా ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఆయన, అంటే ఇది సహజ న్యాయ సూత్రాలు అంటారు వీటిని. అంటే రెండో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ముందర కాళ్ళకి బంధాలు వేయడం అంటారు. కానీ చట్టంతో అలా చేయడం చాలా తప్పు. ఇప్పుడు వ్యాపారాల్లోనూ, కుటుంబ వ్యవహారాల్లోనూ, లేదా వ్యక్తిగత విషయాల్లోనూ ముందర కాళ్ళకి బంధం వేయడం అది వేరే విషయం. కానీ న్యాయపరమైన విషయాల్లో అట్లా వేయకూడదు. ఎందుకంటే చట్టం నీకెంతో నాకు అంతే, చట్టం ముందు అందరూ సమానలే. చట్టంలో ఉండే అవకాశాన్ని ఎవరైనా వాడుకునే హక్కు ఉంటుంది. మీకు ఉంటుంది, నాకు ఉంటుంది.